నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ప్రైవేటు వైద్య కళాశాలల్లో కరోనా చికిత్సలు ప్రారంభం అందుబాటులోకి రానున్న 17,000 పడకలు పలు ప్రైవేటు ల్యాబుల్లో కరోనా పరీక్షల నిలిపివేత సిబ్బందికి శిక్షణ డిజిన్ఫెక్షన్ కార్యక్రమాల కోసం ఆగిన ప్రక్రియ కరోనా సమస్యల పరిష్కారం కోసం కోదండరాం నిరసన దీక్ష వైరస్ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యమైందని ఆరోపణ దేశంలో ఉగ్రరూపం దాల్చిన కరోనా మహమ్మారి ఇప్పటివరకు 6,05,000 దాటిన బాధితులు రష్యా అధ్యక్షుడిగా పుతిన్కు 2036 వరకు మార్గం సుగమం ప్రజాభిప్రాయ సేకరణలో 72% మంది మద్దతు రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో నేటి నుంచి కరోనా చికిత్సలు ప్రారంభం కానున్నాయి. కరోనా చికిత్సలు ప్రారంభించాలని వైద్య కళాశాలల యాజమాన్యాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైరస్ బాధితులకు చికిత్స కోసం దాదాపు 17,000 పడకలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్లోని మల్లారెడ్డి, కామినేని, మమత, డెక్కన్ వైద్య కళాశాలల అనుబంధ ఆసుపత్రులను బుధవారం మంత్రి ఈటెల రాజేందర్ సందర్శించారు. మల్లారెడ్డి వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిలో 600 పడకలు ఇచ్చేందుకు యాజమాన్యం ముందుకొచ్చినట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో నేటి నుంచి కరోనా చికిత్సలు ప్రారంభం కానున్నాయి. కరోనా చికిత్సలు ప్రారంభించాలని వైద్య కళాశాలల యాజమాన్యాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైరస్ బాధితులకు చికిత్స కోసం దాదాపు 17,000 పడకలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్లోని మల్లారెడ్డి, కామినేని, మమత, డెక్కన్ వైద్య కళాశాలల అనుబంధ ఆసుపత్రులను బుధవారం మంత్రి ఈటెల రాజేందర్ సందర్శించారు. మల్లారెడ్డి వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిలో 600 పడకలు ఇచ్చేందుకు యాజమాన్యం ముందుకొచ్చినట్లు మంత్రి వివరించారు. హైదరాబాద్లో పలు ప్రైవేట్ ల్యాబ్లు తాత్కాలికంగా కరోనా పరీక్షలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. నేటి నుంచి ఈ నెల 5 వరకు శాంపిల్స్ సేకరణ నిలిపివేస్తున్నామని తెలిపాయి. ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి శాంపిల్స్ సేకరించి పంపిస్తే మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సిబ్బంది శిక్షణ, డిజిన్ఫెక్షన్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రైవేట్ ల్యాబ్లకు ఐసీఎంఆర్ అనుమతించగా 15 రోజులుగా పరీక్షలు చేపడుతున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ అధికారుల బృందం ల్యాబ్లను పరిశీలించి లోపాలను సరిచేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో తప్పులు సరిదిద్దుకునేందుకు ల్యాబ్లు చర్యలు ప్రారంభించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన మహిళకు కరోనా పాజిటివ్ రాగా చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందింది. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మహిళ డయాలసిస్ చేయించుకుంటోంది. వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కిడ్నీ వ్యాధి కూడా తీవ్రమవడంతో 108 అంబులెన్స్లో హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందింది. దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గడం లేదు. రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం కొత్తగా 19,148 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. ఈ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,05,502కు చేరింది. వ్యాధి సోకిన వారిలో తాజాగా 434 మంది చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 17,845కు ఎగబాకింది. వ్యాధి బారిన పడిన వారిలో 3,59,082 మంది కోలుకున్నారు. రాజస్థాన్లో తాజాగా 115 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 18,427కు ఎగబాకింది. వ్యాధి సోకిన వారిలో 426 మంది మృతి చెందారు. ఒడిశాలో కొత్తగా 229 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 7,545కు చేరింది. వ్యాధి సోకిన వారిలో 5,353 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 363 మంది ఖైదీలు, 102 మంది జైలు సిబ్బంది వైరస్ బారిన పడ్డారని ఆ రాష్ట్ర జైళ్ల శాఖ పేర్కొంది. దేశవ్యాప్త కేసుల సంఖ్య 5 నుంచి 6 లక్షలు చేరుకోవడానికి కేవలం 5 రోజులు పట్టింది. మహమ్మారితో ముందుండి పోరాడుతున్న పోలీసుల్లో అనేక మంది వైరస్ బారిన పడుతున్నారు.
రాష్ట్రంలో కరోనా వల్ల తలెత్తిన సమస్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని తెజస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. కరోనా సమస్యల పరిష్కారానికి నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి 7,500 ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు. రాష్ట్ర వనరులను కోవిడ్ నిర్మూలనకు ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కోదండరాం హెచ్చరించారు. జరిగిన ఈ పరిణామాలన్నింటికీ సంపూర్ణమైన నైతిక బాధ్యత ముఖ్యమంత్రి వహించాల్సి ఉంటుంది. జరిగిన తప్పిదాలన్నింటికీ మేము ముఖ్యమంత్రినే బాధ్యులను చేస్తున్నాం. మేము కోరేది ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ మొత్తం వనరులను కేవలం కోవిడ్ నిర్మూలన కోసం మీరు ముందు కేటాయించండి, ప్రాధాన్యతనివ్వండి అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏం పైసలు వచ్చినాయి అది ఆయన స్పష్టం చేయాలి. కేంద్రం ఇచ్చిన పైసల పైన కూడా వివరమైన ప్రకటన చేయమని అడుగుతున్నాం. ఇవాళ ప్రభుత్వం మీద ఒక నైతిక బాధ్యత ఉంది. ప్రజల బతుకును బతుకు తెరువును కాపాడాలని మేమందరం కూడా ఏప్రిల్ మాసం నుంచి అడుగుతూ ఉన్నాం. అడవుల నరకివేతతో వాతావరణం సమతుల్యత దెబ్బతిందని, తిరిగి సమతుల్యత సాధించేందుకు హరితహారం ఉపయోగపడుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మొక్కలు నాటిన ఆయన 6వ విడత హరితహారంలో భాగంగా 30 కోట్ల మొక్కలు నాటే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. హరితహారంలో నాటిన మొక్కలను పరిరక్షించాలని కోరారు. డిఫారెస్టేషన్ జరగటం వల్ల అడవులు మాయమైపోయినాయి. దానివల్ల వాతావరణ సమతుల్యత కూడా దెబ్బతిని వర్షాలు కూడా సకాలంలో పడకపోవటం, దాంతోపాటుగా ఇతర సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉన్నాం. మళ్ళీ తిరిగి ఆ సమతుల్యత పాటించాలి అంటే హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. పచ్చడి తెలంగాణ తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక హరిత తెలంగాణ లక్ష్యంగా ప్రతి చెట్టుని మనం పెట్టిన దాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మిర్యాలగూడలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేలా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఇటీవల అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి కోళ్ల దానాగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని తెలిపారు. ఆలగడప వద్ద మే 5న 210 క్వింటాళ్లు, మే 27న 35 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జూన్ 8న 2 లారీలు, ఒక మ్యాక్సీ క్యాబ్లో 50 కిలోల రేషన్ బియ్యాన్ని వాడపల్లి వద్ద స్వాధీనం చేసుకున్న అధికారులు పట్టణంలో అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మరిన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గత 3 సంవత్సరాల్లో దాదాపు 5,000 క్వింటాల్ పీడీఎస్ రైస్ అక్రమ రవాణా చేస్తున్నాక పట్టుకోవడం జరిగింది. దాదాపు 60 వరకు వివిధ స్థాయిల ముద్దాయినంత వరకు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. అయితే ఈ మధ్య కాలంలో దీన్ని పీడీఎస్ రైస్ అయితే పట్టుకుంటున్నారు అన్న ఉద్దేశంతో కొందరు బాగా అతి తెలివితేటలు ఉపయోగించి పీడీఎస్ రైస్ అన్నింటిని కూడా సేకరించి వాటిని చిన్న మిల్లుల్ని పెట్టి ఆ పీడీఎస్ రైస్ని నూకలుగా చేసి ఈ నూకల్ని అక్రమ రవాణా చేస్తున్నారు. అది కూడా దాదాపు ఒక 200 క్వింటాల దాకా పట్టుకోవడం జరిగింది. సింగరేణి బొగ్గు గనుల్లో 3 రోజుల సమ్మె ప్రారంభమైంది. బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులు విధులు బహిష్కరించారు. సింగరేణి గుర్తింపు సంఘం టీజీబీకేఎస్ మాత్రం ఒకరోజు సమ్మెకు మద్దతు తెలిపింది. బొగ్గు బ్లాకులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ఉద్దేశంతో 41 బ్లాకులను కేంద్రం వేలం వేసిందని ఆరోపిస్తూ జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 3 రోజుల సమ్మె ప్రారంభమైంది. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, బీఎంఎస్, హెచ్ఎంఎస్ 3 రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల పరిధిలో ఉన్న 26 భూగర్భ బొగ్గు గనులు, 18 ఉపరితల గనుల్లో పనిచేసే కార్మికులు సమ్మెకు మద్దతిస్తూ విధులకు గైర్హాజరయ్యారు. సమ్మెతో సింగరేణి వ్యాప్తంగా రోజుకు 73 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఒక్కరోజు బొగ్గు ఉత్పత్తి ద్వారా 53 కోట్ల రూపాయలు, కార్మికుల వేతనాల రూపంలో 20 కోట్లు నష్టపోనుంది. కేంద్రం ప్రైవేటీకరణ ఆలోచన మానుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. ఇప్పటికీ దాదాపు 214 బొగ్గు బాయిల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వేలం పెట్టినప్పుడు సమ్మెల ద్వారా వెనక్కిపెట్టాం. ఇప్పుడు 50 బొగ్గు బావుల్ని వేలానికి పెట్టి 41 బొగ్గు బాయిలకు వేలం జరిగిన వాటిని కూడా ఖచ్చితంగా 5 జాతీయ కార్మిక సంఘాలు అడ్డుకుంటాం. ఇప్పటికే జార్ఖండ్ ప్రభుత్వం కోర్టులో కేసేసింది. దాన్ని నైతికంగా మేము విజయం సాధించినాం. ఇప్పటికే 6 నెలల వరకు ఆ మైన్స్ అప్పజెప్పొద్దని చెప్పి కోర్టు తీర్పు వచ్చింది. మొత్తాన్ని కూడా రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదు. గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా చాలా సార్లు మరి ప్రైవేటీకరణ తీసుకురావడానికి ముందుకొచ్చినప్పుడు మరి ఇవే జాతీయ సంఘాలు 5 జాతీయ సంఘాలు ఇదే సమ్మెలతోటి పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఘనతలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సమ్మెతోటి కూడా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కు చెంపదెబ్బగా మరి ఇది ఒక గుణపాఠం కావాలని కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము.
ఖమ్మం, పెద్దపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో కార్మికులు విధులు బహిష్కరించారు. కార్మిక సంఘాల నాయకులు గనుల వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూపాలపల్లిలో సుమారు 7,000 మంది కార్మికులు గనుల్లోకి వెళ్లలేదు. అక్కడక్కడ విధుల్లోకి హాజరైన కొద్ది మందితోనే ఉత్పత్తి చేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. కార్మికుల శ్రమను ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తే ఊరుకునేది లేదని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. 3 రోజుల పాటు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 47 బ్లాకులకు ఇప్పటికే ప్రైవేటోళ్లకు ఇచ్చినటువంటి స్థితి వల్ల కనపడతా ఉంది. బ్లాకులు ఇవ్వటమే కాదు, 50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దారాదత్తం చేసేటువంటి పరిస్థితి ఉందంటే మోడీ గారు, కేసీఆర్ గారు గోయంకకు సేవ చేస్తా ఉండు, బపతలాలకు సేవ చేస్తా ఉండు, అదే విధంగా అనిల్ అంబానీకి సేవ చేస్తా ఉండు, ముఖేష్ అంబానీకి సేవ చేస్తా ఉండు. వాళ్లకు సేవ చేయటం కాదు, కార్మిక వర్గానికి సేవ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణి గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మాత్రం ఒకరోజు సమ్మెకు మద్దతు తెలిపింది. జాతీయ సంఘాలు తమ ఉనికి చాటుకునేందుకు 3 రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయని టీజీబీకేఎస్ నాయకులు ఆరోపించారు. ఈ ఒక్కరోజు సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఉద్యమ జేజేలు తెలియజేస్తూ ఇవాళ ఈ సమ్మె జాతీయ సంఘాలు ఉనికి కోసం 3 రోజులు ఇచ్చినాయి. ఇవాళ కపట నాటకం ఇది. ఇవాళ ఏ కార్మికుడు కూడా ఆర్థికంగా నష్టపోవద్దనేది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. రేపు 3, 4 తారీఖులో యథావిధిగా తమ విధులకు హాజరై ఇవాళ మీ డ్యూటీలు చేసుకుని ఆర్థికంగా నష్టపోవద్దని సింగరేణి ఉద్యోగులను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. సమ్మెలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కఠిన బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడు ట్యూటికోరిన్లో పోలీస్ కస్టడీలో తండ్రి కొడుకుల మృతి చెందిన ఘటనలో 5 పోలీసులను సిబిసిఐడి అరెస్ట్ చేసింది. లాక్డౌన్లో 15 నిమిషాల పాటు అదనంగా దుకాణం తెరిచారని తండ్రి కొడుకులను జూన్ 19న పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలో చిత్రహింసలు పెట్టడంతో వారు ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై ఆందోళన చెలరేగగా కేసును మద్రాస్ హైకోర్టు సుమోటో కింద తీసుకుని విచారణ చేపట్టింది. ఈ కేసును సిబిఐడికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి 6గురిపై కేసు నమోదు చేసిన సిబిసిఐడి ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్, మరో 2 కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసింది. ఎఫ్ఐఆర్ను ఐపీసీ 302 కిందకు మార్చారు. ఇంకా వేర్వేరు సెక్షన్ల కింద కూడా 4 పోలీసులపై కేసులు పెట్టారు. ఐజీ, సిబిసిఐడి, ఎస్పీ కింద దాదాపు 12 బృందాలు ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టాయి. సిబిసిఐడికి ఈ కేసు అప్పగించకముందు పోలీసులు కేవలం అనుమానాస్పద మృతి కింద మాత్రమే కేసు పెట్టారు. మద్రాస్ హైకోర్టు సుమోటో కింద విచారణ చేపట్టి సిబిసిఐడికి అప్పగించిన తర్వాత హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. 2 ప్రవాస భారతీయులకు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు కృషి చేసిన సిద్ధార్థ ముఖర్జీ, రాజ్ చెట్టిలను 2020 గ్రేట్ ఇమిగ్రెంట్స్ పురస్కారం వరించింది. వీరితో పాటు మరో 38 మంది వలసదారులకు అమెరికన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. పులిట్జర్ అవార్డు విజేత, ప్రముఖ ఆంకాలజిస్ట్ సిద్ధార్థ ముఖర్జీ కొలంబియా యూనివర్సిటీ ఉపాధ్యాయ వృత్తి చేస్తూనే న్యూయార్క్లో ఓ ఆసుపత్రిలో వైద్య సేవలందిస్తున్నారు. ముఖర్జీని భారత ప్రభుత్వం 2014లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. కోవిడ్పై పోరాటంలో మాస్కులు, వ్యక్తిగత దూరం, స్వీయ నిర్బంధాన్ని పాటించాలని ముఖర్జీ తెలిపారు. మరో భారతీయ అమెరికన్ రాజ్ చెట్టి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అమెరికాలో కరోనా వ్యాపారం, ఇతర కార్యకలాపాలపై ఏ విధంగా ఆర్థిక ప్రభావం చూపిందనే దానిపై పర్యవేక్షించడంలో సహాయపడుతున్నారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ చెల్లింపులు జూన్ నెలలో జీవితకాల గరిష్టానికి చేరాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ గణాంకాలు వెల్లడించాయి. జూన్ నెలలో 100,34 లక్షల లావాదేవీల ద్వారా 2.62 లక్షల కోట్ల రూపాయల మేర యూపీఐ చెల్లింపులు జరిగాయని తెలిపింది. నెలవారీ ప్రాతిపదికన మేలో 100,23 లక్షల లావాదేవీలు జరగ్గా జూన్లో 8.94% వృద్ధి నమోదైందని ఎన్పీసీఐ గణాంకాలు వెల్లడించాయి. కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఏప్రిల్లో యూపీఐ చెల్లింపులు భారీగా పడిపోయాయని తెలిపిన ఎన్పీసీఐ మే నుంచి యూపీఐ చెల్లింపులు క్రమంగా పెరిగాయని పేర్కొంది. మే నెలలో 100,28 లక్షల లావాదేవీలతో 2.18 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయని ఎన్పీసీఐ వెల్లడించింది. లాక్డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో యూపీఐ చెల్లింపులు మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. చైనాకు చెందిన 59 యాప్ల నిషేధం విధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఇండో అమెరికన్ రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ స్వాగతించారు.
ఇదే సమయంలో చైనా దూకుడు విషయంలోనూ భారత్ వెనుకడుగు వేయకుండా నిలిచిందని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. యాప్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో సైతం ఇప్పటికే స్వాగతించారు. నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే H1B వీసాలపై ఉన్న తాత్కాలిక సస్పెన్షన్ను ఎత్తివేస్తానని డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ వెల్లడించారు. ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలు చాలా క్రూరంగా ఉన్నాయన్న ఆయన H1B వీసాలపై విధించిన నిషేధాన్ని తాము కొనసాగించబోమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్చువల్ ఫండ్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న బిడెన్ భారత సంబంధాలపై కూడా స్పందించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము గెలిస్తే భారత్తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అధిక ప్రాధాన్యమిస్తామని బిడెన్ వెల్లడించారు. భారత్ అమెరికా సహజ భాగస్వాములన్న ఆయన అమెరికా భద్రతలో భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కీలకమైందని అభిప్రాయపడ్డారు. తాను ఉపాధ్యక్షుడిగా పనిచేసినప్పుడు అమెరికా భారత్ మధ్య పౌర అణు ఒప్పందం కాంగ్రెస్ ఆమోదం పొందడంలో కీలక పాత్ర పోషించడం తమకు గర్వకారణమన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ట్రంప్ విధానాలను బిడెన్ తీవ్రంగా విమర్శించారు. రాబోయే ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని ఆయన అన్నారు. రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ 2036 వరకు కొనసాగడానికి ఆ దేశ ప్రజలు ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణకు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగ్లో 72% మంది అనుకూలంగా ఓట్లు వేసినట్లు రష్యా ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మార్పులపై ప్రజాభిప్రాయ సేకరణకు గాను వారం రోజుల పాటు నిర్వహించిన ఎన్నికలు బుధవారంతో ముగిశాయి. ఈ ఓటింగ్లో 63% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 72% మంది ఓటర్లు తాజా సంస్కరణలకు అనుకూలంగా ఓటేసినట్లు ప్రాథమిక ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని రష్యా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే వారం రోజుల పాటు సాగిన ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, ఓటర్లపై ఒత్తిళ్లకు పాల్పడ్డారని పలు నివేదికలు ఆరోపించాయి. యువత నడుం బిగిస్తే సామాజిక సమస్యల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువే. పర్యావరణ పరిరక్షణలోనూ వాళ్లు ఏకతాటిపైకి వస్తే కాలుష్యరహిత ప్రపంచాన్ని చూడడం అసాధ్యమేమీ కాదు. ఇదే ఆలోచనతో పర్యావరణం కాపాడుకుందామన్న స్పృహ ఉన్న వారందరినీ ఏకం చేస్తోంది సేవ్ ట్రీస్ అనే సంస్థ. ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాక కనిపించే సమస్యను తీర్చడంలో స్వచ్ఛందంగా భాగమవుతుంది. ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు సాధిస్తోంది కపిల్ శర్మ కలల ప్రాజెక్ట్ సేవ్ ట్రీస్. కాలుష్యరహిత జలవనరులు, స్వచ్ఛమైన తీరాలు పర్యావరణ పరంగా ఎన్నో లాభాలు చేకూరుస్తాయి. మనుషులే కాదు అన్ని ప్రాణుల జీవన నైపుణ్యం, తద్వారా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇదే సూత్రాన్ని నమ్ముతాడు బెంగళూరుకు చెందిన కపిల్ శర్మ. కాలుష్య కాసారాలుగా మారిపోయిన చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చి తన పరిసరాలకు పచ్చటి దుప్పటి కప్పాలన్న లక్ష్యంతో సేవ్ ట్రీస్ అనే సంస్థను స్థాపించాడు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కపిల్ శర్మ పర్యావరణ ప్రేమికుడు. భూగర్భ జలాలు నానాటికి తగ్గిపోతుండడం తనను కలిచివేసింది. చెట్లు పెంచడమే దానికి పరిష్కారమని భావించి ఆ పనిలో స్వచ్ఛందంగా పాలు పంచుకునేందుకు యువతీ యువకులకు సేవ్ ట్రీస్ ద్వారా అవకాశం కల్పించాడు. అలా ఓ బృందంగా ఏర్పడిన యువత కొన్ని వేల సంఖ్యలో మొక్కలు నాటారు.
జలకళ కోల్పోయి వెలవెలబోతున్న చెరువులు, కుంటలను బాగు చేసేందుకు 2018లో నడుం బిగించింది సెట్రిస్. ఓ కార్పొరేట్ సంస్థతో చేతులు కలిపి తమిళనాడులోని చెరువులు పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారు. తమ సేవలు ఉత్తర భారతదేశానికి విస్తరించిన సెట్రిస్ హర్యానాలోని నోయిడా, పల్వాల్లోని చెరువులను సైతం స్వచ్ఛందంగా బాగు చేశారు. ప్రస్తుతం ఓ ప్రాజెక్టు పని మీద అమెరికాలో ఉన్న కపిల్ అక్కడి నుంచే ఇక్కడి వాలంటీర్లకు సూచనలిస్తూ పనులు చేయిస్తున్నాడు. భారత్లో చెరువుల పునరుద్ధరణకు కృషి చేస్తున్న సెట్రిస్ కు విరాళాలిచ్చేందుకు ఇప్పటికే ఎంతో మంది దాతలు ముందుకొచ్చారు. చెరువులు సరిగ్గా పనిచేస్తే ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేసి వరదల ప్రభావాన్ని తగ్గించడమే కాక కరువు వచ్చే పరిస్థితుల్లో నీరందించి ఆదుకుంటాయని అంటున్నారు సెట్రిస్ యువత. సెట్రిస్ సంస్థ నిపుణులు, పరిశోధకుల సాయంతో దేశంలోని అన్ని ప్రాంతాల్లోని చెరువులు పునరుద్ధరించాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. పర్యావరణాన్ని కాపాడాలన్న ఆశయమున్న ప్రతి ఒక్కరిని ఒక తాటిపైకి చేర్చడంలో విజయవంతమైన సెట్రిస్ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు కావలసిన స్ఫూర్తిని ఎప్పటికప్పుడు వారిలో నింపుతూనే ఉంది. ఇప్పటి వరకు బెంగళూరు వ్యాప్తంగా 35,000 మొక్కలు నాటిన సెట్రిస్ వాటిని ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ పర్యావరణంపై తమ బాధ్యత చాటుకుంటోంది. స్థానిక నగరపాలక సంస్థ అధికారులతో చర్యలు జరిపి ఎక్కడెక్కడ చెట్ల అవసరం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలను గుర్తించి మొక్కలు నాటుతారు. నాటిన మొక్కల్లో 90% పెరిగి పెద్దయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. చెట్ల పెంపకం, జల సంరక్షణపై వివిధ పాఠశాలలు, సంస్థలు, గ్రామాల్లో తిరిగి అవగాహన కల్పిస్తున్నారు. మొక్కలు పంపిణీ చేస్తున్నారు. చెట్లను వేగంగా పెంచేందుకు జపనీస్ సాంకేతికత సైతం వాడుతోంది సెట్రిస్. 600 చదరపు అడుగుల స్థలంలో 2,000 మొక్కలు మియావాకీ విధానం ద్వారా నాటారు. ఈ విధానంలో 100 ఏళ్లలో పెరిగే అడవిని 10 ఏళ్లలోనే పెంచవచ్చు. ఇలాంటి అడవులను దేశవ్యాప్తంగా విస్తరింపజేసే యోచనలో ఉంది సెట్రిస్.